నమస్తే అందరికీ. ఈరోజు క్లాస్లో 9వ తరగతిలోని 3వ పాఠమైనటువంటి వలస కూలి అనే పాఠంలోని భాషాంశాల గురించి తెలుసుకుందాం. కింది వాక్యాల్లోని గీత గీసిన పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. పుస్తకాల నిండా మస్తుగా బొమ్మలున్నవి. మస్తుగా అంటే అధికంగా, చాలా అని అర్థం. దీనికి సొంత వాక్యం వచ్చేసి ప్రభుత్వం దగ్గర మస్తుగా డబ్బు ఉంది. పరీక్ష రుసుం చెల్లించడానికి నేటితో గడువు ముగిసింది. గడువు అంటే కాల వ్యవధి అని అర్థం. దీనికి సొంత వాక్యం వచ్చేసి ఈ నెల 10వ తారీఖు వరకు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే గడువు అనేది ఉంది. పల్లెదారి పంట పైరులతో అందంగా ఉంది. పైరు అంటే సస్యము లేదా పంట అని అర్థం. దీనికి సొంత వాక్యం వచ్చేసి ఈ సంవత్సరము మా చేళ్లలో పైరులన్నీ పురుగు పట్టి పాడయ్యాయి. వీటికి సొంత వాక్యాలు ఇక్కడ రాస్తాను. నెక్స్ట్ సెకండ్ బిట్. కింది పదాలు వాక్యాలు వివరించి రాయండి. ఫస్ట్ వన్, గుడ్ల డొక్కలు గుంజిన. గుడ్లు అంటే పశువులు అని అర్థం. డొక్కలు అంటే వాటి పొట్ట లోపల ఉన్నటువంటి ఎముకలు. గుంజిన అంటే లాగడం. పశువులకు కడుపు నిండా తిండి అనేది లేకపోతే వాటి డొక్కలు ఎండి లోపలికి దిగిపోతాయి. అంటే మొత్తంపై వాటి అర్థం ఏంటిదంటే పశువుల శరీరాలు ఎండి లోపలికి దిగిపోవడాన్నే గుడ్ల డొక్కలు గుంజడం అని అంటారు. ఏంటి గుడ్ల డొక్కలు గుంజిన అంటే? గుడ్లు అంటే పశువులు, డొక్కలు అంటే వాటి పొట్ట లోపల ఉన్నటువంటి ఎముకలు, గుంజిన అంటే లాగడం అని అర్థం. అంటే పశువులకు కడుపు నిండా తిండి అనేది లేకపోతే వాటి డొక్కలు ఎండి లోపలికి దిగిపోతాయి. అంటే మొత్తంపై పశువుల శరీరాలు ఎండి లోపలికి దిగిపోవడాన్నే గుడ్ల డొక్కలు గుంజడం అని అంటారు. చెల్రు కుంటలు పర్రెవడనేని అంటే ఏంటిదంటే? చెల్రు అంటే చెరువులు, కుంటలు అంటే చిన్న నీటి గుంటలు. వర్షాలు లేనందున చెరువులు కుంటలు ఎండిపోయాయి. చెల్రు కుంటలలోని నేల పర్రెలు పడింది అంటే నెర్రదీసింది అని అర్థం. అనగా అంటే ఏంటిదంటే గీతలు పడిందని భావము. పైరులన్నీ వరుగులయ్యే. పైరులు పచ్చగా ఉంటాయి. వరుగులు అంటే పచ్చి కూరగాయలు ఎండబెట్టిన ముక్కలు. అంటే పచ్చి కాయగూరలు ఎండబెడితే బాగా ఎండి అవి వరుగులవుతాయి కదా. పైరులు కూడా నీరు లేక పచ్చదనం అనేది పోయి వరుగులుగా మారిపోయాయి అనే అర్థము. జలపిడుగు అంటే పిడుగు ఆకాశం మీది నుండి వర్షం వచ్చేటప్పుడు నేలపై పడుతుంది. పిడుగు పడ్డట్లయితే ఆ పడ్డ వస్తువు లేదా మనిషి మాడిపోతాడు అంటే మరణిస్తాడు. ఇది జలపిడుగు. పిడుగుపాటుల జలం పొంగి పొల్రిందన్నమాట. ఏంటి? పిడుగుపాటుల జలం పొంగి పొల్రిందన్నమాట. అంటే వరదలు వస్తే ఆ నీరు ప్రజలపై పిడుగులా వచ్చి పడుతుంది కాబట్టి జలపిడుగు అంటే పిడుగు వలె వచ్చి పడిన వరద ఉధృతి అని భావము. తుఫాను వస్తే సముద్రం పొంగి పిడుగులా సముద్రం నీరు మీద పడుతుంది కాబట్టి తుఫాను, నదుల వరద వంటివి జలపిడుగులు అని అర్థము. ఏంటి? ఇంకోసారి చెప్తా. జలపిడుగు అంటే ఏంటిదంటే పిడుగు ఆకాశం మీది నుండి వర్షం వచ్చేటప్పుడు నేలపై పడుతుంది. పిడుగు పడ్డట్లయితే ఆ పడ్డ వస్తువు లేదా మనిషి మాడిపోతాడు లేకపోతే మరణిస్తాడు అని అర్థం. ఇది జలపిడుగు. పిడుగుపాటుల జలం పొంగి పొల్రిందన్నమాట. వరదలు వస్తే ఆ నీరు ప్రజలపై పిడుగులా వచ్చి పడుతుంది కాబట్టి జలపిడుగు అంటే పిడుగు వలె వచ్చి పడిన వరద ఉధృతి అని భావము. తుఫాను వస్తే సముద్రం పొంగి పిడుగులా సముద్రం నీరు మీద పడుతుంది కాబట్టి తుఫాను, నదుల వరద వంటివి జలపిడుగులు అని అర్థము. కింది వాక్యాలలోని ప్రకృతి వికృతులను గుర్తించండి. మానవుడు ఆశాజీవి. అతని ప్రయత్నాన్ని బట్టి ఆశలు నెరవేరుతాయి. ఆశ. సింహాలు కొండ గుహల్లో ఉన్నాయి. జడివానకు కుహరాల్లోని సింగాల గుండెలు పగిలాయి. ఇక్కడ ఏంటి? సింహాలు, సింగాలు. ఆశ, సింహాలు, సింగాలు. నెక్స్ట్, కింది పదాలను పరిశీలించండి. వాటిని విడదీసి సంధిని గుర్తించి సూత్రం రాయండి. ఎట్లని, ఎట్లు ప్లస్ అని, ఎట్లని ఉకార సంధి. ఇది ఎట్లా ఏర్పడింది? 2 + ఉ 2. ఇక్కడ 2 + లు + ఉ క్లూ
అంటే ఇందులో ఊ అనే అచ్చు ఉంది కదా, ఉత్తునకు అచ్చు అనేది పరంబైతే పూర్వపదంలోని ఉకారం అనేది తొలగిపోయి టూకి ఆ అనేది చేరడం వల్ల టా అనేది ఏర్పడుతుంది. ఇదే ఉకార సంధి. ఉకార సంధికి సూత్రం ఏంటిదంటే ఉత్తునకు అచ్చు పరంబైన సంధి నిత్యము. నిత్యము అంటే ఎల్లప్పుడు సంధి జరిగితే అది నిత్యము. వైకల్పికం అంటే ఒక్కొక్కసారి సంధి జరగచ్చు, జరగకపోవచ్చు. కాలం అంటూ, కాలము ప్లస్ అంటూ, కాలం అంటూ. ఇది ఎట్లా ఏర్పడింది? ము ప్లస్ ఉ ము. ఉత్తునకు అచ్చు అనేది పరంబైతే పూర్వపదంలోని ఉకారం అనేది తొలగిపోయి మూకి ఆ అనేది వచ్చి చేరడం వల్ల మా అనేది ఏర్పడుతుంది. కాలం అంటూ. ఇది కూడా ఉకార సంధి. వరుగులయ్యే, వరుగులు ప్లస్ అయ్యే, వరుగులయ్యే. లు అనేది ఎట్లా ఏర్పడింది? లు ప్లస్ ఉ లు. ఈ ఉత్తునకు అచ్చు అనేది పరంబైతే పూర్వపదంలోని ఉకారం అనేది తొలగిపోయి లూకి ఆ అనేది చేరడం వల్ల లా అనేది ఏర్పడుతుంది. వరుగులయ్యే. ఇది కూడా ఉకార సంధి. ఉకార సంధికి సూత్రం ఏంటిదంటే ఉత్తునకు అచ్చు పరంబైన సంధి నిత్యము. ఈ సంధిలో అన్నిటిపైన కూడా నేను వీడియో చేశాను, ఒకసారి నా ఛానల్లో చూడండి. అంత్యానుప్రాస అలంకారం. ఇది శబ్ద అలంకారము. కింది వాక్యాలు పరిశీలించండి, ప్రత్యేకతను గుర్తించండి. గుడ్ల డొక్కలు గుంజిన, వానపాములు ఎండిన. చివరన నా నా అనేది సేమ్ గా ఉంది. గుడిసెకు విసిరి పోతివా, నడుం చుట్టక పోతివా. ఇక్కడ పోతివా పోతివా అనే పదాలు చివరన సేమ్ గా ఉన్నాయి. నెక్స్ట్ ఎన్నడొస్తావు లేబరి, పాలమూరి జాలరి. ఇక్కడ రి రి అనేది సేమ్ గా ఉన్నాయి. పై పదాల చివర అక్షరాలు పునరుక్తమైనాయని గమనించారు కదా. అక్షరాలు పునరుక్తమవడాన్ని అంత్యానుప్రాస అంటారు. అంటే పదాల, పాదాల, వాక్యాల, చరణాల చివరిలో అక్షరాలు పునరుక్తమైతే అది అంత్యానుప్రాస అలంకారము. ఏంటి? అంత్యము అంటే చివరన, అంత్యానుప్రాస అంటే ఒకే రకమైన శబ్దాన్ని కలిగి ఉన్న అక్షరాలు అని అర్థం. అంత్యానుప్రాస అలంకారం అంటే ఏంటిదంటే ఒకే రకమైన శబ్దాన్ని కలిగి ఉన్న అక్షరాలు పాదం చివరన కానీ, వాక్యం చివరన కానీ, అంత్యమున చివరన ఉపయోగించబడితే అదే అంత్యానుప్రాస అలంకారము. ఈ అంత్యానుప్రాస అలంకారం పైన కూడా నేను వీడియో చేశాను, మీరు ఒకసారి చూడండి. సంభావన పూర్వపద కర్మాధారయ సమాసం. ఈ కింది వాక్యాలలో గీత గీసిన సమాస పదాలను పరిశీలించండి. భద్రాచలం ఒక పుణ్యక్షేత్రము. పై సమాస పదంలో భద్ర, అచలం అనే రెండు పదాలున్నాయి కదా. అచలం అంటే కొండ, ఇది నామవాచకం. భద్ర అనేది పేరు, సంజ్ఞ. సంజ్ఞనే సంభావన అని కూడా అంటారు. ఈ విధంగా పూర్వపదంలో, పూర్వపదం అంటే మొదటి పదం, ఇది పూర్వపదమని, ఇది పరపదమని అంటారు. ఈ విధంగా పూర్వపదంలో సంభావన ఉన్నట్లయితే ఆ సమాస పదాన్ని సంభావన పూర్వపద కర్మాధారయ సమాసం అని అంటారు. నెక్స్ట్ వన్ రూపక సమాసం. కింద గీత గీసిన సమాస పదాన్ని పరిశీలించండి. ధనాలన్నింటిలో శ్రేష్టమైనది విద్యాధనము. పై గీత గీసిన పదములలో విద్యకు ధనానికి భేదం చెప్పలేరు. విద్య అనేడు ధనం అని దీని అర్థం. ధనం అనేది ఉపమానం. ఏంటి? ధనం అనేది ఉపమానం, విద్య అనేది ఉపమేయం. కింద గీత గీసిన సమాస పదాల్లోని ఉపమాన ఉపమేయాలను గుర్తించండి. దయాభరణంను ధరించినవాడు భగవంతుడు. ఇక్కడ దయ అనేది ఏంటిది? ఉపమేయము. భరణం అనేది ఏంటిది? ఉపమానం. అంతే కదా. దయ అనేది ఏంటిది? ఉపమానము. భరణము అనేది ఏంటిది? ఉపమేయము. సారీ దయ అనేది ఏంటిది? ఉపమేయము. భరణం అనేది ఏంటిది? ఉపమానము. నెక్స్ట్ పేదలపై కృపారసము కలిగి ఉండాలి. కృప అనేది ఏంటిది? ఉపమేయము. రసము అనేది ఏంటిది? ఉపమానము. ఈ విధంగా ఉపమానం యొక్క ధర్మాన్ని ఉపమేయంపై ఆరోపించడాన్నే రూపక సమాసమని, లేకపోతే అవధారణ పూర్వపద కర్మాధారయ సమాసమని అంటారు. నెక్స్ట్ కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి ఏ సమాసాల్లో గుర్తించండి. పాలమూరు జిల్లా. పాలమూరు అని పేరు గల జిల్లా. సంభావన పూర్వపద కర్మాధారయ సమాసము. సరళాసాగరం. సరళ అనే పేరుగల సాగరం. ఇది కూడా సంభావన పూర్వపద కర్మాధారయ సమాసం. మన్నెం కొండ. మన్నెం అనే పేరుగల కొండ. ఇది కూడా సంభావన పూర్వపద కర్మాధారయ సమాసం. కీర్తి కన్యక. కీర్తి అనేడి కన్యక. ఇది కూడా రూపక సమాసం. జ్ఞాన జ్యోతి. జ్ఞానం అనేడి జ్యోతి. ఇది కూడా రూపక సమాసమే. ఈ సమాసాలన్నిటిపైన కూడా నేను వీడియో చేశాను, మీరు నా ఛానల్లో చూడండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదములు.